గురువుగారు, కత్తెరీలలో వాస్తు కత్తెరి, చిన్న కత్తెరీలు అంటే ఏమిటి? ఈ కత్తెరీ సందర్భంలో ఎటువంటి పనులు చేయొచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు? భరణి నక్షత్రం 3వ పాదంతో డొల్లు కర్తరి ప్రారంభమై కృత్తికా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు నిజకర్తరి ప్రారంభమై రోహిణి నక్షత్రంలో ప్రవేశించటంతో కర్తరి త్యాగం అవుతుంది. కర్తరి అంటే కత్తెర అని అర్థం. సూర్య తాపము అధికంగా ఉన్న సమయంలో మట్టి పనులు చేయటం చాలా కష్టం. సంపాదన కోసం శ్రామికులు దానికి సమాప్తమైతే వారి ఆరోగ్యం దెబ్బతింటుందన్న ఆలోచనతో ఈ ముహూర్తాలను మట్టి పనులకు, చెట్లను నరకటానికి నిషిద్ధమని చెప్పారు. శంకుస్థాపనకి, వివాహాది శుభకార్యాలు చేసుకోవచ్చు, గృహ ఆరంభాన్ని చేసుకోవచ్చు. అంతేగాని శుభకార్యాలన్నింటికీ కూడా ఇది అవరోధమని భావించరాదు. కారణం, ప్రతి మానవుడు ఆనందంగా ఉండాలన్న ఆలోచనతోనే శాస్త్ర విజ్ఞానం ఏర్పాటు చేయబడింది. కానీ కేవలం ఒక విశ్వాసంగానో ఒక మూఢ నమ్మకంగానో తెలియజేయబడలేదు. కనుక ఈ కర్తరి, వాస్తు కర్తరి, నిజ కర్తరి, డొల్లు కర్తరి నక్షత్రముల యొక్క గమనాన్ని బట్టి ఈ విధానాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దాన్ని గుర్తిస్తూ తదనుగుణంగా కార్యకలాపాలను నిర్వర్తిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.